126వ కీర్తన. ఓ సద్భక్తులారా లోకరక్షకుండు అనే కీర్తన అందరం కలిసి పాడుచు ఏదైనా ధ్యానమునకు సిద్ధపడదాము. 126వ కీర్తన. ఓ సద్భక్తులారా లోకరక్షకుండు మందు నేడు ధ్యానించే రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసే మానవ జన్మ వేతిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజితుము. బోధుతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. దయగలిగిన మా ప్రియ పరలోకపు ప్రభువా, ఈ సమయం వరకు మమ్మలను మీరు కాచి కాపాడి మేము ఆరాధిస్తుండగా మీ సన్నిధానం దయచేసిన విధానం బట్టి స్తోత్రాలు. ఈ సమయము మా ప్రభువా దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఆశగోరి ప్రార్థిస్తూ ఉన్నాము. మెల్లని స్వరముతో మమ్మను దర్శించి మా హృదయాలలో మీ మాటలు నిలుపుకున్న భాగ్యము, వాటిని అనుసరించు భాగ్యం మాలోని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని యేసుక్రీస్తు ప్రభుని పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరకు శుభములు. అలాగనే ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి నన్ను ఆహ్వానించి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి స్థానిక సంఘ గురువులు రెవరెండ్ బెంజమిన్ అయ్య గారు, అమ్మగారు, అలాగనే ప్యారిష్ కమిటీ సెక్రటరీ గారు, అలాగే ట్రెజరర్ గారు, ప్యారిష్ కమిటీ సభ్యులు, అలాగే స్త్రీల మైత్రి యవనస్తులు, సండే స్కూల్ ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇది ఒక అవకాశం, దేవుడు కలిగించినటువంటి అవకాశం. మరి చర్చి క్రిస్మస్గా మరి మనందరము కూడా దేవుని మందిరావరణంలో కలుసుకొని ప్రభువుని ఆరాధించుట, అలాగే మన బిడ్డలకు ఇచ్చినటువంటి తలాంతులను దేవుని మహిమార్థమై దేవుని మందిరావరణములో సకల ప్రజల ఎదుట ప్రదర్శించుట అనేటువంటిది అది దైవ సంకల్పము, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కనుక ఇది దేవుడిచ్చినటువంటి ఒక అవకాశముగా మనందరము కూడా ప్రభువులో ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని దినాల్లో యేసుక్రీస్తు ప్రభుని జననమును మనం స్వాగతిస్తూ ఉన్నాము. ఆ జననాన్ని మనం అనుభవపూర్వకంగా ఎరిగి ఉండేందుకే మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుడు సఫలపరిచి ఈ 2024వ సంవత్సరపు క్రిస్మస్ మన వ్యక్తిగత జీవితాలకు, మన కుటుంబాలకు, అలాగే మన సంఘానికి ఎంతో దీవెనకరంగా ఉండేలాగున్న దేవాది దేవుడు సహాయం చేస్తాడు అనే నమ్మిక మనందరం కూడా కలిగి ఉన్నాము, కలిగి ఉండాలి కూడా.
దేవుని వాక్యములో నుండి ఈ నూతన నిబంధన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం ఒకసారి తీయండి. 9వ అధ్యాయము 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఇది చక్కటి యేసుక్రీస్తు ప్రభువుని గూర్చినటువంటి ఒక మాట పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఇది చెప్పశక్యము కాని అనేటువంటి ఆ పదము వేరువేరు బైబిల్స్లో వేరువేరే ట్రాన్స్లేషన్స్లో కొన్ని ఎలాగా ఉన్నది అంటే, ఉదాహరణకు NIV వెర్షన్లో వర్ణింపవలని కానీ ఆ యొక్క వరమునకు దేవునికి స్తోత్రం అంటే అన్ఎక్స్ప్లెయినబుల్, వర్ణింపలేని ఆ యొక్క వరము. ఇంకొక ట్రాన్స్లేషన్లో చూస్తే మానవ భాషలో వర్ణింపలేని వరము. అంటే అది అందదు, ఊహకు అందదు, ఆలోచనకు అందదు, తలంపుకు అందదు, చెప్పటానికి వీలు పడని వరం. అంటే అంత ఆ వరము అనేటువంటిది ఒక గిఫ్ట్, బహుమానం. చెప్పశక్యము కానీ ఆయన వరమునకు దేవునికి స్తోత్రం. మనం గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలి అంటే ఆలోచన చేస్తూ ఉంటాం. ఏదైనా మనకు ఆహ్వానం అందినప్పుడు ఫంక్షన్స్కి గిఫ్ట్ తీసుకెళ్ళడం అనేటువంటిది ఒక ఆనవాయితీ. ఎలాంటి ఆలోచన చేస్తూ ఉంటాము మనము అంటే, ఆ యొక్క వాళ్లకు ఉపయోగపడేటువంటి ఆ గిఫ్ట్ తీసుకెళ్దామని ఆలోచన చేస్తూ ఉంటాం. మనం ఇచ్చేది ఏంటో ఆ యొక్క గిఫ్ట్ అనేది వాళ్ళకు ఉపయోగపడాలి. మనలను పిలిచినటువంటి వారికి మనకున్నటువంటి ఆ యొక్క సాన్నిహిత్యాన్ని బట్టి ఆ క్లోజ్నెస్ని బట్టి ఇంకా విలువ కలిగినటువంటి ఆ యొక్క గిఫ్ట్ అనేది మనం తీసుకువెళ్తూ ఉంటాం. వారికి అవసరమైనటువంటి గిఫ్ట్, వారు వాడుకొనదగిన గిఫ్ట్ కొరకు మనం ఎంతైనా సరే ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి తీసుకురావడానికి కొంతమందిని పంపిస్తాము, లేకపోతే మనమే వెళ్ళి తీసుకొచ్చి వారికి ఇస్తూ ఉంటాం. బాగా మనం అర్థం చేసుకున్నట్లయితే మనము ఇలాగా మనం చేస్తూ ఉన్నాం, వారికి ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఆలోచన మనం కలిగి వారికి ఇస్తాం. వాళ్ళు వాడుకుంటూ ఉన్నప్పుడు ఎంతో మనం సంతోషిస్తూ ఉంటాం. మాకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తారు, ఇచ్చిన వాళ్ళు మా ఇంటికి వస్తే అది వాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. దేవాది దేవుడు దేవునికి ఇష్టమైనటువంటి వారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన ఆలోచన కలిగి మనలను, అంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలను, వారిని ప్రేమించి ఆ మహా గొప్ప వరము, మానవ భాషలో వర్ణింపలేని ఆ వరము దేవుడు మనకు కలుగజేసి ఉన్నాడు, అనుగ్రహించి ఉన్నాడు, పంపించి ఉన్నాడు. నీ కొరకై నా కొరకై ఆ గిఫ్ట్ అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభుని రూపములో, యేసుక్రీస్తు ప్రభుని ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు నీ పట్ల ఉన్నటువంటి ఇష్టమును ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ధన్యులం. 2024వ సంవత్సరం క్రిస్మస్ దినాలలో మనం కొనసాగుతూ ఉన్నాము. ఈ కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఈ సంవత్సరపు క్రిస్మస్లో, అంటే క్రీస్తు ప్రభుని జననంలో ఉన్నటువంటి కొన్ని ఆశీర్వాదాలు, ముందు లేనటువంటి ఆశీర్వాదాలు ఈ సంవత్సర కాలం మనము పొందుకోవటానికి ప్రభువు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. దాని కొరకై దేవుడే తండ్రి అయిన దేవుడే కలగజేసుకొని చొరవపలసినటువంటి పరిస్థితి. దేవాది దేవుడు ఆయన ఇంటర్ఫిరెన్స్ అని మనం పిలవచ్చు. ఆయనే కలగజేసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు కలగజేసుకొని ఆయన చొరవ చూపి
ఆ యొక్క వరమును ఇచ్చేందుకు ఎలా మనం పిలవచ్చు అంటే దేవుని కేంద్రితమైనటువంటి ఆ యొక్క బహుమానం. టోటల్గా ఆయనే ఆలోచనను నెరవేర్చటం, ఆయన ప్రజల మీద ఉన్నటువంటి ఆయన యొక్క చిత్తము లేకపోతే ఇష్టమును బట్టి ఆ ప్రభువుని మనకు అందించటంలో ఆయన చొరవ తీసుకున్నాడు. అంటే ప్రభుని జ్ఞాపకములో మనందరము కూడా నిలిచి ఉన్నాం. ధన్యత. ఒక దినము మనము చూస్తున్నామంటే దేవుని ప్రేమ నీ మీద ఉన్నట్లే. ఒక రోజు మనం చూస్తూ ఉన్నామంటే దేవుని జ్ఞాపకములో నీవు ఉన్నట్లే. ఒక వారం మనం కలిగి ఉన్నామంటే మన జీవితంలో, ఒక సంవత్సరం కలిగి ఉన్నామంటే దేవుని జ్ఞాపకములో నీవు నేను ఉన్నట్టే. అంత మాత్రమే కాదు, దేవుని కొరకై, దేవుని ఉద్దేశమును నెరవేర్చట కొరకై మనలను దేవుడు ఆయుష్యముతో దీవిస్తూ ఉన్నాడు అనేటువంటిది మర్చిపోకూడదు. 24వ సంవత్సరం క్రిస్మస్ వచ్చింది, మనం సిద్ధపడుతున్నాం, సంతోషమే. కానీ దేవుని యొక్క ఉద్దేశం నీపైన ఉండటం మూలాన ఈ 2024 సంవత్సరపు ఈ వేడుకను మన కొరకు వేడుకలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. దీన్ని మనం ఎలా పిలవచ్చు అంటే ఇది దేవుడిచ్చినటువంటి అవకాశం. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు మనలను ప్రేమించి. ఏంటి ఆ అవకాశం? ఈ సంవత్సరం దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేందుకై ప్రభు ఇచ్చినటువంటి అవకాశం. మనం చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు ధ్యానిస్తూ ఉంటాం. సువార్తలలో ఉపమానం మనం చూసినప్పుడు, ఉపమానము అంజూరపు చెట్టు ఫలించకుండా ఉన్నప్పుడు యజమాని వచ్చి ఆ తోటమాలితో చెప్తాడు కదా, చాలా కాలంలో చూస్తూ ఉన్నాను, ఫలించటం లేదు, కాబట్టి ఈ అంజూరపు చెట్టును నరికివేసి అగ్నిలో పడవేసి కాల్చివేయి. మనకు తెలిసినటువంటి ఆ యొక్క మాటలు, వాక్యము నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు. తోటమాలి ఏమని అడిగాడు, రిక్వెస్ట్ చేశాడు, అయ్యా నేను ఈ సంవత్సరం కూడా మీరు ఉండనిస్తే మరలా దీనికి ఎరువేస్తాను, నీరు పెడతాను, అవన్నీ కూడా వృధా చేయనివ్వను, ఈ సంవత్సరం కూడా ఉండనిస్తే ఫలిస్తే ఆ చెట్టును ఉంచుద్దాం, ఒకవేళ ఫలించని పక్షాన దానిని నేనే నరికివేసి అగ్నిలో కాల్చివేస్తాం. యజమానికి హక్కు ఉంది తన యొక్క పొలములో, తన వనములో, ఆ యొక్క చెట్టు మీద. తోటమాలి కష్టపడేవాడు, యజమాని చెప్పిన పని చేయాల్సిందే. కానీ తోటమాలి బ్రతిమాలుతున్నాడు, అయ్యా ఈ సంవత్సరం చూద్దాం, నేను ఎరువేస్తాను, నీళ్లు పోస్తాను, అన్నీ చేస్తాను, దీన్ని పోషిస్తా, ఫలిస్తే సరే, ఫలించకపోతే తీసేద్దాం. తండ్రిన దేవుని ఎదుట మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభువు కూడా మనందరి గురించి కూడా ఆయన అడుగుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ఎరిగిన బిడ్డలుగా మనము ఉన్నప్పుడు మనకు దేవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు అడుగుతూ ఉన్నాడు ఆయన్ని, తండ్రి అయిన దేవుణ్ణి. ఈ 24వ సంవత్సరపు క్రిస్మస్ ఒక మార్పు కలగజేస్తుంది నా బిడ్డలకు. ఇప్పటి వరకు ఎలాగో ఉన్నారో, ఫలించక ఉన్నారో, ఫలించారో, వారు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేకున్నారేమో, దేవునికి అనుగుణమైన జీవితాలు జీవించలేకున్నారేమో, దేవునికి ఇష్టలుగా లేరేమో. ఈ సంవత్సరం కూడా అని నీ గురించి, నా గురించి, మనందరి గురించి కూడా ప్రభువు యేసుక్రీస్తు ప్రభు అక్కడ వ్యాజ్యం. ఆయన అడుగుతూ ఉన్నప్పుడు తండ్రిన దేవుడు సరే అన్నాడు. అంటే ఆ చెట్టు పైన ప్రధానమైన బాధ్యత ఫలించటం ఎలాగో మనపైన ప్రధానమైన బాధ్యత ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఫలించిన బిడ్డలుగా ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇంకా మనము ఈ రోజులు పెరుగుతూ ఉన్నాయి, సంవత్సరాలు పెరుగుతూ ఉన్నాయి, పండుగలు వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి, మనము దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతున్నామా? దేవుడు మనలను చూస్తూ ఉన్నప్పుడు, ఆయన చూడక పోడు, చూడక మానడు, చూస్తూ ఉన్నప్పుడు మనం ఏ ఫలము ఆయనకు చూపించగలం అనేటువంటిది కూడా ప్రశ్న. ఈ ఫిజికల్ ప్రిపరేషన్ అనేటువంటిది మన యొక్క ఇళ్ళ నుండి ప్రారంభమవుతుంది, మన బట్టల దగ్గర నుండి ప్రారంభమవుతుంది, మన వంటల దగ్గర నుండి ప్రారంభమవుతుంది, అదంతా కూడా మంచిదే. కానీ
ఆత్మీయమైనటువంటి పరిస్థితుల్లో ఆత్మీయమైన జీవితము, ఆత్మీయ విధానం, దీన్ని కూడా మనము సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకటే ఆయన ఎదుట నేను ఎలా ఉన్నాను, ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయనను సంతోషపెట్టే వారిగా ఉన్నామా లేదా అనేటువంటిది ఎప్పుడు కూడా స్వపరీక్ష అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అందుకోసం దేవుని కేంద్రిత ఆశీర్వచనాలు, ఈ వరము అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి బహుమానములో దేవుడే మనల్ని ప్రేమించి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది మహా గొప్ప అవకాశం మనము మార్పు నొందటానికి, మనం మరింత దేవునికి సమీపస్తులుగా ఉండటానికి ఇది ఒక అవకాశం. ఆపర్చునిటీ ఈజ్ గివెన్ బై గాడ్. యేసయ్య దానికే ఆయన రానన్నాడు. మరలా మనము దేనికి అనర్హులమో, దేనికి అర్హులము కాదో దానికే అర్హులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారిని మన మధ్యకు ఆయన పంపనై ఉన్నాడు. దేన్ని పొందలేకపోతున్నామో దాన్ని పొందేందుకై యేసుక్రీస్తు ప్రభుని మన మధ్యకు ఆయన వరముగా పంపిపోతూ ఉన్నాడు. మనము ఎలా ఉన్నామో, దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు దేవునికి సమీపస్తులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారిని మన మధ్యకు పంపనై ఉన్నాడు. ఎన్నో రకాలుగా మన పడిన స్థితిలో ఉంటే, పతనమైన స్థితిలో ఉంటే, లేవలేని స్థితిలో ఉంటే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మన మధ్యకు పంపనై ఉన్నాడు. నీ ఉన్న స్థితిని మార్చుటకు, నీ ఉన్నటువంటి స్థితిని లోనుని నిన్ను లేవనెత్తేందుకై, హెచ్చించేందుకై, నిన్ను గణపరిచేందుకై, నిన్ను నడిపించుటకై, నిన్ను లేవనెత్తేందుకై యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి వరముగా పంపనై ఉన్నాడు. దేవుని కృప ప్రత్యక్షత అని పిలవచ్చు, దేవుని ప్రేమ ప్రత్యక్షత అని పిలవచ్చు, దేవుని యొక్క అనుగ్రహం ప్రత్యక్షత, దేవుని యొక్క దయా ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభు ద్వారా అన్నీ కూడా సమస్తము కూడా మన కొరకై ఆయన ఏర్పరిచాడు, మన కొరకై ఆయన తీస్తూ ఉన్నాడు. అందుకొరకు తండ్రిని దేవుడు కొంతమందిని ఎంపిక చేసుకున్నాడు. గాడ్ హ్యాస్ చూసెన్. అందరినీ ఎంపిక చేసుకోలేదు, అందరినీ కూడా ఏర్పాటు చేసుకోలేదు, కొద్దిమందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మహా గొప్ప చారిత్రాత్మక యేసుక్రీస్తు జననం అదొక ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం. ఆ జననమును మనకు ఆయన అందించేందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాలు, కొన్ని లివింగ్ అలాగే నాన్ లివింగ్ థింగ్స్ను తండ్రి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నాన్ లివింగ్ అనేటువంటివి కూడా యేసుక్రీస్తు జననములో పాత్ర పోషించాయి. లివింగ్ అంటే మనుషులను తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు వాక్యం చదువుకున్నాం. యోసేపు గురించి మత్తయి సువార్తలో రాయబడి ఉంది. యేసు తల్లి అయినటువంటి మరియ గురించి లూకా సువార్తలో రాయబడి ఉంది. మనుషులను దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్పు కొరకు ఆయన వాడుకున్నాడు. వీళ్ళు వాడబడ్డారు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు జననంలో తండ్రి సంకల్పం ఉంది, తండ్రి ప్రణాళిక ఉంది. ఆ ప్లాన్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా జరిగించడానికి ఈ మనుషులను ప్రభువారు ఏర్పాటు చేసుకున్నాడు, వాడుకొని ఉన్నాడు. ఆయన వాడుకొని ఉన్నాడు, వీళ్ళు వాడబడ్డారు. ఆయన పాత్రలుగా పనిచేశారు. ప్రణాళిక విచ్ఛిన్నం కాకుండా, డిస్ట్రాయ్ కాకుండా వీరు ఎంతగానో దోహదపడ్డారు. వారి యొక్క త్యాగం, వారి యొక్క ధైర్యం, వారి యొక్క తెగువ, వారి తెగింపు కదా, వారి భయభక్తులు, వారి ప్రార్థనా జీవితం, వారి యొక్క ప్రతి పరిస్థితిని కూడా మనము జ్ఞాపం చేసుకుంటే వారు దేవుని కొరకు ఉపయోగపడ్డారు. దేవుడు ఉపయోగించుకున్నాడు వారిని. మనము జ్ఞాపం చేసుకోవాలి ఆ యొక్క సందర్భాలను.
ఇవి సంవత్సర కాలం అంతా కూడా మనం ధ్యానించాం. యోసేపు గురించి కానీ, ఆ మరియను గురించి కానీ, ఇంకా జ్ఞానుల గురించి కానీ, గొల్లల గురించి కానీ, ఇంకా వీటన్నిటిని కూడా మనం సంవత్సర కాలం అంతా కూడా పెద్దగా రావు ధ్యానించడానికి. కానీ ఈ నెలలో ఇవన్నీ కూడా మనకు వస్తామన్నప్పుడు వాటి నుండి మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. యోసేపు గురించి మనం తెలిసినటువంటిదే, తెలిసిన విషయాలలోనే మనం ధ్యానం ఎంపిక చేసుకుని ఉన్నాడు. యోసేపును యేసుక్రీస్తు ప్రభు ఈలోకపరమైన తండ్రిగా ఉండునట్లుగా తనకు జరిగినటువంటిది మనకు తెలుసు. ప్రధానమైంది యోసేపునకు మరియకు యోసేపు ఇద్దరు కూడా ప్రధానం కావించబడ్డారు. ఇంకా వివాహము కాలేదు. వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. జనరల్గా వివాహము కుదిరిన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, ఇక్కడైతే ప్రధానమైన తర్వాత వారి యొక్క ఆలోచనలన్నీ కూడా వివాహం పైన ఉంటాయి. యవనస్తులైనటువంటి వారు జతపరచబడటానికి వారు కొన్ని ప్రణాళికలు, కొన్ని ప్లాన్స్ అంటూ వారు వేసుకుంటూ సక్సెస్ఫుల్గా వివాహాన్ని జరిగించాలి అనేటువంటి కొన్ని ఆలోచనలు అయితే ఉంటూ ఉంటాయి సహజంగా. వివాహానికి సిద్ధపడుతూ ఉన్నారు. అదే సమయంలో ఒక వార్త యోసేపును కలచివేసింది. యోసేపును కలచివేసినటువంటి విషయం ఏమిటి? కాబోయే భార్య గర్భవతి. కాబోయే భార్య గర్భవతి అని తెలిసి కదా తను ఆలోచన చేస్తూ ఉన్నాడు. అది మనకు తెలిసినటువంటి వాక్యమే, సందర్భమే. క్రిస్మస్ స్కిట్స్లో ఆ యొక్క ఇదన్నీ కూడా మనము ప్రదర్శిస్తూ ఉంటాం. పిల్లలు యోసేపు ఆలోచన చేస్తాడు, ఏం చేయాలి అని స్కిట్స్లో మనం పిల్లలు వేస్తుంటే చూస్తూ ఉంటాం. నా భార్య గర్భవత, పెండ్లి కాకుండా గర్భవత, ఏం చేయాలి అని స్టేజ్ చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు యోసేపు క్యారెక్టర్. అక్కడ కూడా అనుకున్నాడు కదా, ఏమనుకున్నాడు? రహస్యముగా వదిలివేయాలనుకున్నాడు. రహస్యంగా విడనాడాలి. తన ఆలోచన తనలో తాను ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం చెప్పి ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని సందర్భాలు ఎక్కడైనా ఎదురు కావచ్చేమో. ఒకవేళ నేనైతే ఇప్పుడు వినలేదు, అలాంటివి చూడలేదు. కానీ కొన్ని వేరే పరిస్థితుల వల్ల సెట్ అయిన వివాహాలు చాలాసార్లు చాలా చోట్ల ఆగిపోయాయి. రేపు వివాహం అనగా ఈరోజు ఆగాయి, ఆ రోజు వివాహం అనగా ఆ రోజు కూడా ఆగిన సందర్భాలు ఉన్నాయి కదా. అలాంటివి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్ కదా ఎవరు నమ్మగలరు? ఈ రోజున అలాగా ఎదురైతే ఎలా ఉంటుందంటే, కొన్ని చోట్ల అమ్మాయి తల్లిదండ్రులు మోసం చేశారని, మాకు నిజం చెప్పలేదని, నిజం దాచి వివాహంకి సిద్ధపడ్డారు అని, అబద్ధం చెప్పారని వారిని బజారుకి ఈడ్చేటువంటి కుటుంబాలు ఈరోజున చాలా ఉన్నాయి. అల్లరి చేస్తారు, మీడియాకి ఇస్తారు, పంచాయతీ పెడతారు, ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలు చేయాలని ఈ రోజున అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే చూస్తూ ఉంటారు. అదే సమయంలో యోసేపు అలాగేమీ చేయకుండా ఆలోచన చేస్తుంటే దేవుని చేత పంపబడిన దూత యోసేపు దగ్గరకు వచ్చి కదా 20వ వచనం చూస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 20వ వచనంలో, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. చాలా ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన మాత్రమే. నీవు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడవద్దు, నువ్వు ఎంత మాత్రం కూడా భయపడవద్దని దూత ప్రత్యక్షమై తెలియజేసింది. 24వ వచనానికి వస్తే, నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని. చాలండి. ఏమైతే దేవుని దూత చెప్పబడిందో, దేవుని దూత ఏమైతే చెప్పిందో యోసేపుతో మాట, దానిని వెంటనే ఏం చేశాడంటే ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకున్నాడు. తన యొక్క స్వభావం, యోసేపు యొక్క స్వభావం ఇక్కడ మనమైతే గమనించాలి.
దేవుని చేత ఎంపిక చేయబడ్డాడని, దేవునికి ఒక పాత్రగా ఉపయోగపడ్డాడు అని, అలాగే దేవుని దూత చెప్పిన మాట అంటే సాక్షాత్తు దేవుని మాటే. దేవుడు ఏమి చెప్పమని పంపించాడో అదే దూత చెప్తూ ఉన్నది. దూత వర్తమానము, భయపడకము, నీ భార్యను చేర్చుకో. ఆ మాట ప్రకారంగా జరిగించాడు యోసేపు. ఎందుకోసం అంటే దేవుని ప్రణాళికలో, దేవుని ప్లాన్, దేవుని ఉద్దేశం, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకాన్ని పంపించటంలో ఏమాత్రం కూడా అది విచ్ఛిన్నము కాకూడదు. తన ఆలోచన ఎలా ఉంటుంది? తన స్నేహితులు, తన తల్లిదండ్రులు, యోసేపు స్నేహితులు, యోసేపు తల్లిదండ్రులు, యోసేపు గ్రామస్తులు, సమాజం, ఇతడు నమ్మాడు. పరిశుద్ధాత్మలో కలిగింది అంటే బయట వాళ్ళు నమ్మాలి కదా. బయట వాళ్ళు ఎలాగ నమ్ముతారు? ఎవరో కూడా నమ్మరు. అంత పూర్వం జరిగితే అలాగ ఎక్కడైనా ఇప్పుడు కూడా నమ్ముతారు, కానీ అంత పూర్వం ఎక్కడా కూడా జరిగిన సందర్భాలు లేవు. అందరిని చూడాలి, సమాజాన్ని చూడాలి, బంధువులను చూడాలి, పేరెంట్స్ని చూసుకోవాలి. అన్నిటినీ కూడా కాదనుకుని కేవలము దేవుని దూత మాట ప్రకారముగా తన భార్యను చేర్చుకున్నట్లుగా వాక్యంలో ఉంది. ఒక పాత్రగా వాడబడ్డాడు. అదే రీతిగా మరియతో కూడా మాట్లాడినటువంటి దూత మనం చూస్తూ ఉంటాం. దయాప్రాప్తురాలా నీకు శుభము. మరియ భయపడింది. భయపడకము అని ముందుగానే చెప్తుంది దూత. మరి కూడా పురుషుని ఎరగని దానిని నాకు ఇది ఎలాగా సంభవము. భయపడింది. తన ఆలోచన కూడా అదే కదా. ఎందుకు భయం అంటే ఎవరు నమ్ముతారు? తనని ఎవరు నమ్ముతారు? బయట నమ్ముతారా? తల్లిదండ్రులు, సమాజము, గ్రామము, చట్టము, అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు, కట్టుబాట్లు, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తుంది ఒక్కసారిగా. ఆమెతో, మరియతో దూత చెప్తుంది మాటలు. పరిశుద్ధాత్మ వలన కలిగినది. తన యొక్క హృదయంలో ఆందోళన, తన యొక్క హృదయంలో ఒక రకమైనటువంటి ఆలోచనలు అలా ఉంటుంటే ఎవరికి ఎలాగా ముఖం చూపించాలి, బయటకు ఎలాగా వెళ్ళాలి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉన్నటువంటి సందర్భంలో పెళ్లి కాని యువతి గర్భవతి అంటే కదా ఎవరు హర్షిస్తారు? ఎంత నింద పడాలో, ఎంత ఇబ్బందులు పాలవాలో, ఇరుగు పొరుగు మాటలు, అది ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో. ఆ రోజు ఇప్పటికంటే కఠినమైనటువంటి నియమాలు ఉన్నాయి. అలాంటి వారిని సమాజంలో నుండి నల్లగొట్టాలి, రాళ్లతో కొట్టి చంపాలి, ఎన్నో ఉన్నాయి ఆ రోజున. అంత కఠినమైనటువంటి నియమము ఆ రోజున ఉన్నప్పుడు ఎంతో ఆందోళన చెందుతూ తను దేవుని మాటకు విధేయత చూపినట్లుగా చూడగలం. లోకసువార్త 1వ అధ్యాయంలో 38వ వచనం చూస్తే, లోకసువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో, అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. చాలండి. దేవుని దూత మాట తాను విని కదా ఏంటి అంటుంది ఆమె, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంటే ఈ ఆందోళన ఇవన్నీ కూడా ముగింపు అనమాట. అంటే వాటన్నిటి కూడా ముగింపు పలికి ఒక్కటే, నీ మాట ప్రకారముగా నాకు జరుగునుగాక. యాక్సెప్టెడ్. దేవుడు ఏమైతే తన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడో చిన్నమ్మాయి అయినటువంటి మరియ కదా అంగీకరించి నీ మాట ప్రకారముగా జరుగునుగాక. ఇన్ని ఈలోపరమైనటువంటి ఎదుర్కోవాల్సినటువంటి స్థితి వస్తుందని తెలిసి కూడా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నది. ఎదుర్కోవటానికి సిద్ధపడి నీ మాట ప్రకారముగా నాకు జరగాలి, జరుగుతుంది అని ఇద్దరు కూడా, వీరిద్దరినే తీసుకున్నాను. యోసేపు అంగీకరించాడు దేవుని మాట విని, మరియ అంగీకరించింది దేవుని మాట విని కదా. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుని వరముగా దేవుడు దయచేస్తూ ఉన్నప్పుడు, ఆయనకిష్టమైనటువంటి బిడ్డలకు ఉపయోగార్థమైనటువంటి వరమును దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు, ఆయనకిష్టమైనటువంటి బిడ్డల కొరకు ఒక వరము వారు ఉపయోగించుకోవటానికి వారికి వరము. ముందు చెప్పాను, బహుమానము మనం ఇస్తూ ఉన్నప్పుడు, గిఫ్ట్ మనం ఇస్తూ ఉన్నప్పుడు వారికి అది ఉపయోగపడాల్సిందే అని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటే ఇచ్చిన వాళ్ళు
కదా, ఎంతో సంతోషిస్తూ ఉంటారు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించట్లో కూడా వీరిని ఏర్పరచుకొని వారిని ఎంపిక చేసుకొని ఏర్పరచుకొని వారితో దేవుని దూతలు పంపించి మాట్లాడి వారిని అంగీకరింపజేసిన విధానం మనం చూస్తూ ఉన్నప్పుడు కదండి, ఎంతో ధన్యులుగా వారైతే ఉన్నారు. చాలామంది ఉన్నారు ఆ రోజున కన్యకలు, ఎవరిని ఏర్పాటు చేసుకోలేదు. చాలామంది పురుషులు ఉన్నారు, ఎవరిని ఏర్పాటు చేసుకోలేదు దేవుడు. వాళ్ళ మీద దేవుని కృప అత్యధికముగా ఉన్నది. అదే దేవుని కృప ప్రత్యక్షత క్రిస్మస్, దేవుని ప్రేమ ప్రత్యక్షత క్రిస్మస్, దేవుని దయ ప్రత్యక్షత క్రిస్మస్. వీరు అంగీకరించుట అది క్రిస్మస్. వారు విధేయత చూపారు, వారు దీనులుగా ఉండి వారు అంగీకరించారు, ధైర్యం చేశారు, తెగించారు. తెగింపు కూడా ఉంది అక్కడ, తెగువ అని పిలవచ్చు. దేవుని మాటే ముఖ్యం, దేవుని మాట ప్రకారంగా జరిగించటం ముఖ్యం. దేవుడు ప్రణాళిక కలిగి ఆయన వీరిపైన ఉద్దేశం కలిగినప్పుడు వాటిని మనము భంగపరచకూడదు. వాడబడాలి, దేవుని కొరకు వాడబడాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనలను. చెప్పాను ముందు ఏంటి, మనం ఆయన జ్ఞాపకంలో ఉన్నాం. ఒక రోజు ఇచ్చాడు, ఆయన జ్ఞాపకంలో ఉన్నాం. ఈ సంవత్సర కాలం 2024 సంవత్సరమును దేవుడు ఇచ్చాడు, ఆయన జ్ఞాపకంలో ఉన్నాము. మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఆయన కొరకు ఏంటి మనం జరిగించేది, ఏంటి మనం చేసేది? ఇది ఒక ప్రశ్న. ఉపయోగపడాలిగా దేవునికి మనం. ఆయన మనకు ఇచ్చినటువంటివి వెనుతిరిగి చూసుకుంటే ఎన్నో ముందుగా లేనటువంటి ఈవులను, మొదటి కంటే శ్రేష్టమైనటువంటి దీవెనలను మనకిచ్చి ఆయన బిడ్డగా కొనసాగిస్తూ ఆయన నిత్యము నీకు తోడుగా ఉండి నిన్ను ఎన్ని సందర్భాల్లో నీకు తెలిసి కాపాడాడో, తెలియక ఎన్నిసార్లు కాపాడాడో కదా. మనం నడుస్తూ ఉన్నాం, కొనసాగుతున్నాం, ఈ లోక యాత్ర జరిగిస్తూ ఉన్నాం. ఎన్ని మార్లు నిన్ను కాపాడాడో దేవుడు, నిన్ను ఎత్తుపట్టుకున్నాడో ఆయన హస్తాల్లో. మనకు తెలియదు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, నడుచున్నప్పుడు ఆయన కృపను నీవు జ్ఞాపం చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఒక దినం జరిగినప్పుడు సాయంకాల సమయంలో దేవునికి కృతజ్ఞత చేయాలి. ప్రభా, ఈ దినాన్ని నాకు ఇచ్చావు, గడిచింది, దేవునికి జస్ట్ సే థ్యాంక్స్. ఆ ప్రభువు నీకుని చేస్తున్నప్పుడు ఆయన కొరకు నీవు ఏమి చేస్తున్నావు కూడా జ్ఞాపకం. ఆయన నిన్ను నీపైన ఉద్దేశం కలిగి ఉండటం ద్వారానే ఈ పండుగను నీ కొరకు నా కొరకు ఒక సెలబ్రేషన్గా ఇస్తున్నప్పుడు, సెలబ్రేషన్ ఒకవైపు, ఆయన బిడ్డగా ఉండటం ఒకవైపు, అంటే ఆయన కొరకు ఉపయోగార్థముగా ఉండటం అనేటువంటిది ఒకవైపు. ఈ మహా గొప్ప రక్షణ ప్రణాళిక తండ్రైన దేవుడు కలిగి ఉన్నప్పుడు దానిలో నీ పాత్ర, నా పాత్ర కూడా ముఖ్యమే. యేసేపు మరియల పాత్ర ముఖ్యమే. వారు నో అనక, వారు దేవుని కృపను అడ్డగించక, దేవుని ఉద్దేశాన్ని అడ్డగించక ఆయన మాట ముఖ్యమనుకుని ఆ ప్రకారంగా జరిగించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటము అనేటువంటిది మార్గము సరళమైనట్లుగా మనం చూడగలం. ఇశ్రాయేలు ప్రజలు బానిసలాగా ఉన్నారు, దాసత్వంలో ఉన్నారు, దాసులుగా ఉన్నారు. మోషేను పిలిచాడు దేవుడు, ఏర్పాటు చేసుకున్నాడు. మోషే, నీవు వాళ్ళని బయటకు తీసుకురావాలి. దేవుని ఉద్దేశం లేక ప్లాన్ అనేది క్లియర్గా చెప్పబడింది. మోషేకు చెప్పేశాడు దేవుడు, వాళ్ళను విమోచించాలి. వాళ్ళు కష్టపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, మొరబెడుతున్నారు. అవన్నీ కూడా నేను విన్నాను, అవన్నీ కూడా నేను చూశాను, ఎరిగి ఉన్నాను. కాబట్టి నువ్వు తీసుకురావాలి వాళ్ళని. ఆయన ఉద్దేశము మోషేకు దేవుడు చెప్పాడు స్పష్టంగా. ఎస్ అని చెప్పి మోషే తన భుజస్కంధాల మీద ఇశ్రాయేల్ ప్రజల యొక్క భారం యావత్తు కూడా తన భుజస్కంధం వేసుకొని భరించి సహించి ప్రార్థన ద్వారా వారందరినీ కూడా బయటకు తీసుకురాగలిగాడు మోషే. ప్రభువు ప్రణాళిక లేక ప్రభుని ఉద్దేశం మనపైన కూడా ఉంది. కాబట్టి ఆయన ప్రణాళికకు ఎట్టి పరిస్థితుల్లో కూడా భంగం వాటిల్లకుండా చేయట మన యొక్క విధి. ఆయన కొరకు ఉపయోగార్థముగా ఉండుట మన యొక్క విధి. అనిచ్చినటువంటి దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు కదా, అనిచ్చిన దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఎలాగా మనం వాడబడాలి కదా. చెప్పాను, కొన్ని యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ఆయనవి కాని వాటిని ప్రభువారు ఉపయోగించుకున్నారు. పేతురుదైనటువంటి ఆ ధోరణిను ప్రభు వినియోగించుకొని సువార్త ప్రకటించటంలో ఆ సముద్రపు ఒడ్డున ధోనిలో ఉండి ఆ యొక్క బోధ చాలా 5,000 మంది వరకు
ఆ యొక్క మాటలు వింటూనే ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎవరిదో గాడిదను తీసుకురా, ఎవరికి కావాలి అని అడిగితే కదా ప్రభునకు కావలసినది. ఎలా ఉపయోగపడటం, ఆయన యొక్క పనిలో ఉపయోగపడటం, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడంలో ఉపయోగపడటం, ఆయన ప్రణాళిక చక్కగా జరగటానికి ఉపయోగపడటం, ఏదైనా ఆయన ఇచ్చినటువంటి జీవితం ద్వారా మనము ఆయనకు మహిమగా వాడబడాలి. ఎందుకంటే చెప్పశక్యము కానీ ఆయన వరమునకు దేవునికి స్తోత్రమని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నప్పుడు, ఆయన చెప్పశక్యము కానీ ఆయన వరమునకు ఈ రోజున నీవు నేను కూడా మనవంతు ప్రయాస లేక మనవంతు ప్రయత్నం, మనవంతు బాధ్యత నిర్వర్తించడానికే ప్రభువారు మనకు ఈ యొక్క అవకాశాన్ని అనుగ్రహించాడు. నీకు ఈ సంవత్సరము అవకాశం దేవుడిస్తున్నాడు. ఆయన మహిమ కొరకు నీవు ఉండాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన కొరకు వాడబడాలి. ఉపయోగార్థముగా ఉండటానికి ఆత్మదేవుడు మనందరికీ సహాయము అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. దయగల మా ప్రభు, మా రక్షక, మిమ్మల్ని మహింపరచు బిడ్డలుగా మమ్మలను తండ్రి సిద్ధపరచండి. మీ కొరకైన జీవితాలు జీవించు భాగ్యము దయచేయండి. ఉపయోగార్థముగా ఉండాలి మా ప్రభు, మిమ్మల్ని సేవించుటలో ఉపయోగార్థముగా ఉండాలి, రక్షణ ప్రణాళికలో ఉపయోగార్థముగా ఉండాలి మా ప్రభువా. ఈ యొక్క పరిచర్య ధర్మము నిర్వర్తించడంలో ఉపయోగార్థముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు రాకను స్వాగతిస్తూ ఉన్నాము, ఆహ్వానిస్తూ ఉన్నాము. మా పట్ల మీరు కృపనధికముగా అనుగ్రహించి మీ బిడ్డలుగా కొనసాగు భాగ్యం మాలోని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని మా ప్రభువును ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధుని ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.